యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. మరి వివాహం జరిగిన ప్రతి ఒక్కరి జీవితంలో మరి బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, రక్త సంబంధికులు కానివ్వండి, అనేక మంది ఏం చేస్తారు, ఆ వివాహ సమయమందు బహుమానాలు తీసుకొస్తూ ఉంటారు. అవి మరి ఈ లోకం ఇచ్చే బహుమానం, కానీ దేవాతి దేవుడు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందండి? గర్భఫలం అనే బహుమానం. అంటే వివాహము జరిగిన వారి జీవితంలో దేవుడు ఎలాంటి బహుమానం ఇస్తాడండి? గర్భఫలం అనే బహుమానం ఇస్తారు. అలాంటి బహుమానం లేక ఈ దినాల్లో ఎంతోమంది అవమానపడుతున్నారు కదండి. అలాంటి స్థితిలో మీరున్నట్లయితే మరి హన్న ఏ విధంగా అయితే కన్నీటి ప్రార్థన చేసిందో అలాంటి కన్నీటి ప్రార్థన చేసి మరి ఆ ఫలాన్ని పొందుకునే వారిగా ఉండాలని దేవాతి దేవుడి దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా గర్భఫలం లేకుండా ఎన్నో విధాలుగా అవమానింపబడుతున్నారేమో అలాంటి వారందరూ దేవునికి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బహుమానం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.